శివపురాణము 5వ రోజు. హరిహర స్వరూపము మరియు తారకాసురుడు. హరిహర స్వరూపము. శిష్యులారా, శివునకు కేశవునకు భేదం లేదు. హరిహరులిద్దరూ ఒకటే. ఆ విషయం చెప్పేందుకు ఒక కథ ఉన్నది. దాన్ని మీకు వివరిస్తాను, వినండి. పూర్వకాలంలో క్లుపుడు అనే మహారాజు రాజ్యం చేస్తున్నాడు. అతడు వేదాంగ విధుడు, ధర్మ నిరతుడు, గొప్ప విష్ణు భక్తుడు. భృగువంశంలో పుట్టిన దధీచి అనే మహర్షి గొప్ప శివభక్తుడు. అయితే రాజు, మహర్షి తరచు కలుసుకొని ఆధ్యాత్మిక విషయాలపై విచారించేవాళ్ళు. ఒకసారి మహారాజు దధీచి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు చిన్న సందేహం కలిగింది. దాంతో, మునీంద్ర, ఈశ్వరుడు దిక్పాలకులలో ఒకడు. విష్ణువు సర్వవ్యాప్తి, లక్ష్మీపతి. మరి విష్ణువుడు కాదని భిక్షమెత్తుకునేవాడు, ఇల్లు వాకిలి లేనివాడైనా శివుడిని ఆరాధించడం వింతగా లేదా అన్నాడు. ఆ మాటలు విన్న మహర్షి, రాజా, భిక్షాటన అనేది సాంప్రదాయం. ఇల్లు వాకిలి లేకపోవటం అంటే భవబంధనాలు లేనట్లే. శ్మశానంలో ఉంటాడు అంటే మరణాంతరం అందరూ అక్కడిచే చేరుతారు అని అర్థం. భస్మాధారణ చేస్తాడు అంటే చివరికి మిగిలేది బూడిద అని అర్థం. ఈ విషయాలు తెలియకుండా శివుణ్ణి నిందించరాదు. అయినా కుబేరుడికి నవనిధులు ఇచ్చిన శివుడు కాదా? వస్తువాహనముల మీద భ్రాంతి పామరుడికే గాని పరమేశ్వరుడికి ఎందుకుంటుంది అన్నాడు. దాంతో రాజు కోపగించి మహర్షిని కత్తితో నరికి వెళ్ళిపోయాడు. దధీచి ఆఖరు క్షణంలో తన తాత శుక్రాచార్యుని ప్రార్థించాడు. అతడు వచ్చి దధీచిని బ్రతికించి మృత సంజీవని మంత్రాన్ని ఉపదేశించాడు. దధీచి మంత్రజపం చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి కోరినట్లుగా ఆత్మరక్షణకు త్రిశూలాన్ని, వజ్రదేశాన్ని, మృత్యువు లేని జీవితాన్ని ప్రసాదించాడు. దధీచి మహాదానందించి రాజస్థానానికి వెళ్ళాడు. అప్పుడు రాజు సభ తీర్చి ఉన్నాడు. మహర్షి కోపంతో రాజు కిరీటాన్ని ఒక్క తన్ను తన్నాడు. రాజు కూడా కోపించి తన ఆయుధంతో దధీచిని నరకబోయాడు. శూలం అడ్డం పెట్టాడు మహర్షి. నిండు సభలో అవమానం భరించలేని రాజు చేసేది లేక విష్ణువును ప్రార్థించాడు. మహర్షి శివుణ్ణి ప్రార్థించాడు. శివకేశవులు ఇద్దరూ అక్కడ ప్రత్యక్షమైనారు. కేశవుడు రాజును చూచి, రాజా, బ్రహ్మతేజము ముందు క్షాత్ర తేజము పనికిరాదు. దధీచి శివభక్తుడు. శివుడంటే ఎవరనుకున్నావు? నేనే శివుడు, శివుడే నేను. మా ఇద్దరికీ భేదం లేదు. మద్భక్త శంకర ద్వేషి, మద్వేషి శంకర ప్రియ. తావుభే నరకం యాత యావచ్చంద్ర దివాకరే. నా భక్తుడు శివుణ్ణి ద్వేషించిన, శివభక్తుడు నన్ను ద్వేషించిన వారికి సూర్య చంద్రులున్నంతకాలం నరక బాధలు తప్పవు అన్నాడు. శివుడు దధీచిని చూసి, మహర్షి, నువ్వు రాజును అవమానింపరాదు. నా విష్ణుహ పృథివే పతి. విష్ణు అంశ లేనివాడు రాజు కాదు. రాజు లేకపోతే ధర్మ నాశనం జరుగుతుంది. కాబట్టి మీరు ఇద్దరూ హరిహరులకు భేదము లేదని గుర్తించి ఇదివరకటిలాగే సఖ్యంగా ఉండండి అని చెప్పి అదృశ్యమైనారు. కాబట్టి శివకేశవులిద్దరికీ భేదము లేదు, వారిద్దరూ ఒకటే అంటూ శివపురాణంలోని ప్రథమాశ్వాసము పూర్తి చేశాడు రత్నాకరుడు. తారకాసురుడు. గురుదేవ, తారకుడు ఎవరు? అది జన్మమెట్టిది. ఏ విధంగా సంహరించబడ్డాడో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దితికశ్యపుల కుమారుడు వజ్రాంగుడు. హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు మరణించిన తర్వాత దితిభర్తి అయిన కశ్యపుని చేరి సపర్యలు చేసింది. ఆ పరిచర్యలకు సంతసించి కశ్యపుడు దితిని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్రుణ్ణి జయింపగల కుమారుడు కావాలంది దితి. తథాస్తు అన్నాడు కశ్యపుడు. దితి గర్భవతి అయింది. తనను చంపబోయేవాడు దితి గర్భాన పుట్టనున్నాడని తెలిసిన ఇంద్రుడు
సమయం చూసి దితి అశుచిగా ఉన్నప్పుడు గర్భంలోని పిండాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ పిండము 49 ముక్కలైంది. దితి కోరిక మీద వారందరినీ బ్రతికించాడు ఇంద్రుడు. వారే మరుత్తులు. దేవతల పక్షాన యుద్ధం చేశారు. మరత్తుల తర్వాత మహాబలశాలి అయిన కుమారుని కోసం దితి పరమేష్ఠిని గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. దితి కశ్యపులకు బ్రహ్మదేవుని వరం వల్ల వజ్రకాయుడు జన్మించాడు. అతడి పేరే వజ్రాంగుడు. తన అన్నల చావుకు కారణము ఇంద్రుడు అని తెలిసి అసురసేనలను సమాయత్తపరిచి యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించి బందిగావించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చెప్పిన మీదట ఇంద్రుణ్ణి చెర విడిపించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వరాంగి అనే కన్యను వివాహమాడాడు. కొంతకాలానికి వరాంగి దేవతలకు సింహ స్వప్నం వంటి కుమారుడు కావాలని అడిగింది. భార్య కోరిక తీరుస్తానన్నాడు వజ్రాంగుడు వరాంగిల కుమారుడే తారకాసురుడు. తారకుడు గర్భంలో ఉండగానే దేవతలకు అనేక దుశ్శకునాలు కనిపించాయి. భూమి కనిపించింది. దిక్కుల యందు మంటలు రేగాయి. తోక చుక్కలు పొడిచాయి. సుడిగాలులు రేగినాయి. చీకటి రాత్రులందు గుడ్లగూబలు అరిచాయి. కుక్కలు నక్కలు మొరలు ఎత్తి అరిచాయి. వజ్రాంగి కుమారుణ్ణి కన్నది. అతడికి తారకుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. తల్లి కోరిక మీద తారకుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. చావు లేకుండా వరం కావాలన్నాడు తారకుడు. నాకు లేనిది నీకెలా ఇవ్వగలను? నేనే శాశ్వతం కాదు. కల్పము పూర్తి కాగానే నేను కూడా పరబ్రహ్మలో లీనమైపోతాను. కాబట్టి ఇంకేదైనా కోరుకోవలసిందన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు తారకుడు. సరే, నీ సృష్టిలో ఇంతవరకు ఉన్న ఏ ప్రాణి వల్ల నాకు మరణం లేకుండా వరమియ్యు అన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. వరబల గర్వంతో తారకుడు తిరిగి వచ్చాడు. అంతవరకు దిక్కు లేకుండా పోయిన అసుర సేనంతటిని ప్రోగు చేసి దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. స్వర్గాధిపత్యాన్ని గెలిచాడు. దేవతలనందరినీ నానా బాధలు పెట్టసాగాడు. తపస్సు చేసుకునే మునులను ఋషులను హింసించాడు. ఒక్కటేమిటి, ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. తారకుని బాధలు పడలేక దేవతలందరూ పోయి బ్రహ్మదేవుని ప్రార్థించారు. తారకుని సంహరించటం నా వల్ల కాదు, విష్ణువు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. విష్ణుమూర్తి దేవతల గోడు విని తారకుడికి ఇంతవరకు సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వల్ల మరణం రాదు, కాబట్టి మనమంతా ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుందాం. ఆమె హిమవంతుని గర్భాన జన్మించి శివుణ్ణి వివాహం చేసుకోవాలి. వారికి పుట్టిన కుమారుని వల్లనే తారకాసుర సంహారం జరగాలి అన్నాడు. దేవతలంతా హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించారు. చైత్ర శుద్ధ నవమి శుక్రవారం ఆ దేవి వారికి ప్రత్యక్షమైంది. ఆమెను తన ఇంట జన్మించమని ప్రార్థించాడు హిమవంతుడు. అందుకు ఒప్పుకుంది పరమేశ్వరి. హిమవంతుని భార్య మేనక. ఇక్కడ మేనక అంటే అప్సరాంగన కాదు. దక్ష ప్రజాపతి కుమార్తెలలో స్వధ అనే ఆమెను పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు. ఆమెకు 3 కుమార్తెలు, మేనక, ధన్య, కళావతి. వీరు అతిలోక సౌందర్యవంతులు. వీరి సందర్శనము సకల శుభదాయకము. వీరు లోకమాతల వల్ల గౌరవించబడతారు. ఒకసారి వీరు 3 లక్ష్మీనారాయణులతో ముచ్చటిస్తుండగా సనక సనందనాదులు ఏతించారు. వారిని ఈ 3 కన్యలు సరిగా గౌరవించలేదని మహర్షులు కోపగించి మీరు భూలోకమున జన్మింతురుగాక అని శపించారు. ఈ కన్యలు తమ తప్పు క్షమించమని మహర్షులను ప్రార్థించగా వారు కనికరించి మేనక గర్భాన పార్వతి, ధన్య గర్భాన సీత, కళావతి గర్భాన రాధ జన్మిస్తారు. ఆ రకంగా వీరు ఎనలేని ఖ్యాతి పొందుతారు అని వరమిచ్చారు.
బ్రహ్మదేవుని సూచన మేరకు హిమవంతుడు మేనకను వివాహం చేసుకున్నాడు. మేనక హిమవంతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. ఒకనాడు నారద మహర్షి హిమవంతుడి వద్దకు వచ్చాడు. అప్పుడు పార్వతి జాతకం చూపించి తన బిడ్డకు భర్త ఎవరో చెప్పమన్నది మేనక. నారదుడు ఆ జాతకం చూసి, బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టి ఉండలేదు. ఈమె చేతులు ఎప్పుడు పైకెత్తబడే ఉంటాయి అన్నాడు. ఈ మాటలకు భయపడ్డ హిమవంతుడు మహర్షిని వివరణ కోరారు. ఈ బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టలేదు అంటే అతడికి జన్మ అంటూ లేదు. జనన మరణము లేని పరమేశ్వరుడే ఈమె భర్త. చేతులు ఎల్లప్పుడూ పైకెత్తబడే ఉంటాయి అంటే ఈమెకి ఇవ్వటమే కానీ పుచ్చుకొనటం తెలియదు అని అర్థం చెప్తాడు నారదుడు. పార్వతీదేవి దినదిన ప్రవర్ధమానమైంది. శివ పూజలు, శివారాధన, శివనామస్మరణ, సంకీర్తనలే ఆమె నిత్య కృత్యాలు. నిరంతరం శివుని తప్ప అన్యుణ్ణి తన మనసునందైన తలవదు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. తగిన సంబంధం చూడమని పురోహితులకు చెప్పాడు హిమవంతుడు. శివుణ్ణి తప్ప ఇతరులను వివాహమాడను అని ఖచ్చితంగా చెప్పింది పార్వతి. దక్షయజ్ఞ సమయంలో యోగాగ్నిలో దగ్ధమైంది సతీదేవి. భార్య వియోగంతో విరాగి అయిన ఈశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ పార్వతీదేవి శివుని గురించి తపస్సు మొదలుపెట్టింది. నిద్రాహారాలు మానివేసింది. కొంతకాలం ఆకులు అలములు తిన్నది. తర్వాత వాటిని కూడా విసర్జించింది. కేవలం వాయుభక్షణ చేస్తున్నది. శివుడు కనికరించలేదు. ఇక ఇలా లాభం లేదనుకొని వేసవి కాలంలో చుట్టూ మంటలు పెట్టుకొని చలికాలంలో పీకలోతు నీళ్ళల్లో మునిగి తపస్సు చేసింది. పరమేశ్వరుణ్ణి చలింపచేయడానికి మన్మధుడు ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. చివరకు మన్మధుడు కూడా భస్మమైపోయాడు. దేవతలంతా వెళ్ళి ఈశ్వరుణ్ణి పరిపరి విధాల ధ్యానించి తారకాసురుని వృత్తాంతమంత వివరించి, దేవదేవా, నువ్వు పార్వతీదేవిని వివాహమాడాలి. మీకు పుట్టిన కుమారుడు తారకుణ్ణి సంహరిస్తాడు. మా మొరలాలించు అని వేడుకున్నారు. వారి కోరిక మన్నిస్తానన్నాడు శివుడు. ఒకరోజు బ్రహ్మచారిగా వేషం ధరించి పార్వతి తపోవనానికి వచ్చాడు. వచ్చినవాడు పార్వతి సత్కారాలు అందుకొని ఆమెను పరీక్షించటం మొదలుపెట్టాడు. వటువు, ఎగుడు దిగుడు 3 కన్నుల వాడి మీద నీకు మక్కువ ఎక్కువ ఎందుకు? పార్వతి, 3వ కన్ను జ్ఞాననేత్రం, అతడు మహాజ్ఞాని. వటువు, బిచ్చమెత్తుగా తిరిగే జంగం దేవర నిన్ను ఏమి సుఖపెడతాడు? పార్వతి, సిరి సంపదలు అశాశ్వతములు అవి అని విరాగి అయిన మహానుభావుడు. వటువు, బూడిద పూసుకొని తిరిగేవాడు కడు దరిద్రుడు కదా శివుడు. పార్వతి, కుబేరునికే నవనిధులు దానం చేసిన వాడు దరిద్రుడు ఎలా అవుతాడు? వటువు, కట్టబట్ట లేనివాడు దిగంబరి, దిక్కులే అంబరముగా గలవాడు ఆ పరమేశ్వరుడు. వటువు, పుట్టు పూర్వోత్తరాలు లేనివాడు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. పార్వతి, అసలు పుట్టుకే లేనివాడు, సర్వలోకాలకు అతడే తండ్రి, అతనికి తల్లిదండ్రులు లేరు. ఈ విధంగా అనేక ప్రశ్నలు వేసి పార్వతి చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది చివరకు ఆమెను వివాహమాడాడు. పార్వతి పరమేశ్వర్లకు కుమారస్వామి జన్మించాడు. అతన్ని దేవ సైన్యాధిపతిగా నియమించారు. దేవ సైన్యాన్ని వెంట పెట్టుకొని తారకునితో యుద్ధానికి వెళ్ళాడు కార్తికేయుడు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శక్త్యాయుధంతో తారకాసురుని సంహరించాడు. కుమారస్వామి అంటూ కుమారస్వామి జననము, తారకాసుర సంహారాన్ని గురించి శిష్యులకు వివరిస్తూ ద్వితీయ తృతీయ శ్వాసాలను పూర్తి చేశాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో కుమారస్వామి విషయం గురించి తెలుసుకుందాం. నమః శివాయ.